Okay. Okay. So, హాయ్ అండి. సో, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ ఇది ఎస్ఆర్ఈ పార్ట్ అండి. ఎస్ఆర్ఈలో నేను డేటాడాగ్లో పనిచేస్తూ ఉంటాను. సో, డేటాడాగ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటాను అనమాట ప్రజెంట్ అయితే. అండ్ అక్కడ మనం ఇన్ఫ్రా ఎలా మానిటర్ చేయాలి, అండ్ ఏపీఎం ఎలా మానిటర్ చేయాలి, ఆర్ సింథటిక్ ఆర్ రమ్ మానిటరింగ్ ఎలా చేయాలి, అండ్ అలర్ట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి. సో ఇన్సిడెంట్స్ వచ్చినా కానీ మనకి పేజెడ్ డీటెయిల్ ఎలా ఇన్సిడెంట్స్ వస్తాయి, ఎలా ఎక్నాలెడ్జ్ అండ్ ఎలా స్లాక్ ఛానల్కి సెండ్ అవుతుంది అంటే మొత్తం కొంచెం రియల్ టైం వర్క్ చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మొత్తం చెప్పడం అయితే కుదరదు. బట్ హౌ వి సెటప్ అండ్ హౌ టు గెట్ ద అలర్ట్స్ అనేది మీతోనే చేపిస్తా. అండ్ ఓకే. ఇంకా ఇది టెరాఫామ్ సిల్వర్స్. ఆ, ఇది డాకర్ అండి. ఎక్కువ నేను క్యూబర్నెటిస్ లో ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే క్యూబర్నెటిస్ అంతమంది సపరేట్ గా క్లాస్ చెప్పేవాడిని. క్యూబర్నెటిస్ ఒకటి, ఏడబ్ల్యూఎస్ ఒకటి. ఇప్పుడు ఇప్పుడు కాంబినేషన్ గా పెట్టాను. అది దిస్ నాట్ ఓన్లీ ఈ టాపిక్సే కాదు, కొంచెం నాకు ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా క్వశ్చన్స్ పడ్డా అది నాకు ఇంపార్టెంట్ గా అనిపించినా గానీ అవి మీకు చెప్తుంటాను. నాకు ఒక గిట్ రెపో ఉంది. ఐ షే యూ గిట్ రెపో. ఓకే. ఈ గిట్ రెపోలో మీరు క్యూబర్నెటీస్ అని టైప్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ అంటే క్యూబర్నెటీస్ అంటే దీనికి ఎక్కువ ప్రియారిటీ ఉంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ రియల్ టైంలో కూడా. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్యూబర్నెటీస్ బిగ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందుకే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ చెప్పాను. ఫ్రమ్ లాస్ట్ ఇయర్ నుంచి ఇది క్యూబర్నెటీస్ క్లాసెస్ చెప్తూ ఉన్నా. సో ఈ సిలబస్ మొత్తం మీతోనే కవర్ చేపిస్తా అనమాట. సో హౌ వీ కెన్ సెటప్ ఆల్మోస్ట్ ఒక 25 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఓకే బ్రో. యా. అండ్ సో నాకు రిక్వైర్మెంట్ మీ దగ్గర నుంచి ఏం కావాలంటే, సో మీరు అవైలబుల్గా ఉండాలి. దట్స్ ఇట్. అంటే మీరు అవైలబుల్గా ఎవ్రీడే ఉంటే కానీ ఉంటే నేను మీతో హ్యాండ్స్ ఆన్ చెప్పడం కుదురుతుంది. ఒకవేళ ఆ, if, ఆ, లేకపోతే నేనే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. నా నాకు హ్యాండ్స్ ఆన్ వస్తుంది అంతే. అర్థమైంది. యా, యా. సో యా, నెక్స్ట్. సో మీతో ఒక పైప్ లైన్ అయితే సెటప్ చేపిస్తానండి. జెంకిన్స్ పైప్ లైన్ ఎండ్ టు ఎండ్ అనమాట. ఓకే. ఇక్కడ మీకు ఒక డాకర్ బిల్డ్ చాయిస్ పారామీటర్స్ ఒకటి అండ్ డాకర్ బిల్డ్ పుష్ జెంకిన్స్ విత్ పైప్ లైన్ అనమాట. ఇది ఎలా పైప్ లైన్ హౌ వీ కెన్ సెటప్ ఫర్ మల్టిపుల్ టూల్స్ ఉంటాయి, గిట్, జెంకిన్స్ అండ్ డాకర్ తో చేపిస్తాను. అండ్ అంతకుముందు చేశాను. అండ్ మీతో ఒకసారి క్యూబర్నెటిస్ తో ట్రై చేస్తా. అంటే మీతో అంటే ఇప్పుడు నా ఐ వర్క్ ఆన్ డాకర్ బట్ ఐ విల్ వర్క్ విత్ యూ క్యూబర్నెటిస్. యూనో క్యూబర్నెటిస్ లో మన డాకర్ బిల్డ్ పుష్ ఓకే, బట్ క్యూబర్నెటిస్ లో డిప్లాయ్మెంట్ అనమాట. ఓకే. ఓకే. అండ్ సో టెరాఫామ్ కాన్సెప్ట్స్ అయితే కొన్ని పెట్టానండి. బట్ అవి కాకుండానే నాకు తెలిసింది. అండ్ ఈ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈవెన్ దో నాట్ ఓన్లీ సిలబసే కాకుండా నేను మీకు ఈ మంత్ మనకి ఎంతవరకు సిలబస్ అయిందో అంతవరకు సిలబస్ తో మీకు మోక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. అలా ఒక 10 మోక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. అండ్ దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ యూ క్యాన్ ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఏదైనా టూల్ వైజ్గా నేను తీసుకుంటా ఉంటా హౌ మచ్ యూఆర్ లెర్నింగ్. ఓకే బ్రో. ఈ రెపో యాక్సెస్ ఉందా? అంటే పబ్లిక్ యాక్సెస్? పబ్లిక్ యాక్సెస్ ఇది. అండ్ మీరు నీకు షేర్ చేస్తా. ఆ, చూ తీసుకోండి ఇది. ఇది పబ్లిక్ యాక్సెసిబుల్. అండ్ యా. సో నా ఇంట్రడక్షన్ ఏంటంటే నేను అంతకు ముందు యూనో
ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. అండ్ తర్వాత నేను యూనో సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చాను యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఐ లెర్న్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ అండ్ సమ్ అదర్ టూల్స్ అన్నమాట, ఎజూర్ అండ్ జీసీపీ అండ్ క్యూబర్నెటీస్. సో ఇవి 5 కోర్సెస్ నేర్చుకున్న తర్వాత నాకు నేను యూనో జాబ్లోకి జాయిన్ అయ్యాను అనమాట. దెన్ ఐ వర్కింగ్ యాజ్ ఏ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్ అంట డెవాప్స్ ప్రొఫైల్కి అయినా వెళ్ళాను. బట్ నాకు ఈ అక్కడ ఆపర్చునిటీ నాకు ఏడబ్ల్యూఎస్ అండ్ లైనక్స్ అడ్మిన్గా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ యూనో డెవాప్స్ ఇక్కడ కరెంట్ కంపెనీలో ఎస్ఆర్ఈగా రీసెంట్ 6-7 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నా. ఓకే, సో దిస్ ఈజ్ స్మాల్ ఇంట్రడక్షన్ మై సెల్ఫ్ అనమాట. అండ్ థింక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి నన్ను అడిగినవి ఆల్మోస్ట్ నేను ఒక 200 or 300+ ఇంటర్వ్యూస్ ఫేస్ చేశానండి. అంటే రీసెంట్గా అయితే ఎస్ఆర్ఈ మీద ఫేస్ చేశాను, బట్ అంతకుముందు డెవాప్స్ ఇంజనీర్గా అండ్ ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్కి ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రా ఇంజనీర్గా అలా నేను ఫేస్ చేశాను అనమాట. 300+ ఉంటాయి. సో నాకు అనిపించింది ఆ క్వశ్చన్స్ అనేవి ఒక స్టోరీ టెల్లింగ్ లాగా పెడుతూ ఉంటాను. ఒకసారి చూడండి, ఇవి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు బుక్ సజెషన్స్ ఇస్తాను, అంటే విచ్ ఐ లెర్న్. అంటే నేను అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటాను అన్నమాట వీకెండ్. ఓకే, సరే అండి. అండ్ అఖిల్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ లిటిల్ బిట్. This is Akhil. I completed my master's from Life Sciences Public Health. I am going to now DevOps. I completed my master's in UK, ఓకే. so I shifted to learn DevOps now. ఓకే. ఓకే, ఫైన్ అండి. అండ్ మీకు ఈ డీటెయిల్స్ చెప్పే ఉంటారు కదా. సో ఈ 3 days అనేవి ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. అండ్ కోర్స్ ఐ స్టార్టెడ్ విత్ ముఫా. అండ్ మీతో నేను ఇప్పుడు ఒకసారి విపిసి ఓవరాల్ ఒక పబ్లిక్ సర్వర్ సెటప్ చేయడానికి మీతోనే చేపిస్తాను. ఒక ఒకసారి అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక జస్ట్ చెప్పండి, ఓకేనా? అండ్ ఈ 3 days డెమో క్లాసెస్ ఉంటుంది. ఆఫ్టర్ యూ ఫర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఇనిషియల్గా 5K పే చేయండి, అండ్ మంత్లీ వైజ్గా మీరు పే చేయొచ్చు. ఓకే. అండ్ ఇది కంప్లీట్లీ Okay. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. లిమిటెడ్ మెంబర్సే ఉంటారు. అండ్ ఎక్కువ అండ్ మీకు బెనిఫిట్గా ఉండేటట్టు అండ్ మీతో హ్యాండ్స్ ఆన్ చెప్పించేటట్టు అండ్ యూ కెన్ లెర్న్ మోర్ హియర్ అనమాట కంపేర్ టు అదర్ డెవాప్స్ కోర్సెస్ ఆర్ డెవాప్స్. అండ్ మీరు చూసే ఉంటారు, బట్ అక్కడ మీరు జాయిన్ అవుతారు, రికార్డ్ వీడియోస్ వస్తాయి అండ్ మీకున్న టైంలో వర్క్ చేస్తుంటారు. బట్ హియర్ ఏంటంటే ఫ్రమ్ ఫ్రమ్ డే 1 యూనో మీతోనే ఉంటుంది అనమాట వర్క్. ఉన్న టైంలోనే మీతోనే చేపిస్తాను. దెన్ మీ క్లాసే ఉంటుంది, మీ నోట్సే ఉంటుంది. అండ్ యూ కెన్ ఎవరైతే ఐ మీన్ వినలేదో ఆర్ సంథింగ్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్స్ అనమాట. సో వాళ్ళతో సిట్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, సో వాళ్ళు అడిగితే డౌట్స్ చెప్పడం, అంటే సో షేరింగ్ నాలెడ్జ్ హియర్. ఓకే. ఓకే. అండ్ ఓకే అండి. అండ్ మీరు వన్స్ వన్ ఆఫ్ మీరు ట్రెడిషనల్తో లాగిన్ అయినాక జస్ట్ చెప్పండి. ఐ విల్ గైడ్ యూ హౌ యూ వీ కెన్ సెటప్ విత్ విపిసి సబ్నెట్స్ అండ్ ఇంటర్నెట్ గేట్వే రౌట్ టేబుల్ అండ్ హౌ వీ కెన్ సెటప్ ద పబ్లిక్ సర్వర్, జస్ట్ పబ్లిక్ సర్వర్ రైట్. Yeah, I just logged in. Let me share my screen. Screen share చేయాలా యా నేను? యా అఫ్ కోర్స్ అండి. అండ్ నేను ఎక్కువ మీతో పని చేసిన తర్వాత దాని గురించి థియరిటికల్ గా మాట్లాడతాను. అండ్ లైక్ ముందుగానే థియరిటికల్ గా చెప్పేసి అండ్ దెన్ యూ క్యాన్ అంటే మనం ల్యాబ్ చేయడం కన్నా ఫస్ట్ చేసిన దాని గురించి నేర్చుకోవచ్చు కదా. సో చేసిన తర్వాత మీరు దాని గురించి థియరిటికల్ గా ఆర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నారు. ఓకే. యా. నా స్క్రీన్ తెలుస్తుందా? యా యా ఎస్ ఎస్.
అండ్ హియర్ ఇక్కడ ఏంటంటే యూనో మీరు ఒహాయో రీజియన్లో ఉన్నారు అండ్ ఇక్కడ మీరు డిఫాల్ట్ విపిసి ద్వారానైనా సర్వర్ని సెటప్ చేయొచ్చు అండ్ ఆర్ఎల్స్ యూ క్యాన్ కస్టమైజ్ విపిసి కూడా మీకు క్రియేట్ చేయొచ్చు అనమాట అండ్ ఓకే. సో కస్టమైజ్ విపిసి హౌ వీ కెన్ క్రియేట్ అనేది చూద్దాం. ఓకే, డిఫాల్ట్ వదిలేయండి ఎందుకంటే ఎల్బిఎస్ ప్రతి రీజియన్లో ఒక డిఫాల్ట్ విపిసి అండ్ డిఫాల్ట్ సబ్నెట్ డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వే డిఫాల్ట్ రౌట్ టేబుల్ అని ఇస్తుంది. ఓకేనా? అండ్ గో విత్ విపిసి అండి. సెర్చ్ బార్లో విపిసి అని సెలెక్ట్ చేయండి. సెర్చ్ బార్లో అయ్యా అండ్ నిన్న నేను ఐపీ అడ్రస్ గురించి మాట్లాడాను. సో నేను ఏం చెప్పాను ఆ, అంటే ఐ అంటే నేను మీకు షేర్ కూడా చేస్తుంటాను. ఐ థింక్ ఇఫ్ ఐ మిస్ ఐ విల్ షేర్ అగైన్. ఐపీ అడ్రస్ ఏంటి, IP4 బిట్ అసలు ఎందుకు వాడతాము దాని గురించి చెప్పాను అనమాట. సో యూ కెన్ కమ్యూనికేట్ విత్ అఖిల్ అండ్ హీ విల్ టెల్ యూ. Okay. ఓకే ఓకే అఖిల్, బ్రో. యా. అండ్ Okay. గో Okay. విత్ విపిసి అండి. అండ్ టుమారో అఖిల్ మీతో నేను నెక్స్ట్ టాపిక్స్ అనేది ఐ విల్ డిస్కస్ విత్ యూ. ఓకే, ఇక్కడ క్రియేట్ విపిసి మీరు సపోర్టివ్ గా ఉండండి మునాఫ్ కి. అండ్ ఇఫ్ ఐ మిస్ సంథింగ్ ఎల్స్ Yeah. ఆర్ యూ కెన్ టెల్. ఓకే. ఓకేనా? VPC first option. సో విపిసి కస్టమ్ విపిసి నేమ్ ఇవ్వండి ఇక్కడ. ఏదో నేమ్, డిఫాల్ట్ నే నేమ్, డిఫాల్ట్ నేమ్ గా ఇవ్వండి. ఓకే, అండ్ ఇక్కడ సైడర్ వచ్చే కల్లా సో ఇక్కడ మనకి విపిసి అది IPv4 అడ్రస్ అనేది అది అంటే డిఫరెంట్ టాపిక్ అండి. నేను అది చెప్తాను, ఐ విల్ టెల్ యూ. అండ్ ఇక్కడైతే నేను చెప్పింది అంటే బ్లైండ్ గా ఇవ్వండి. సో 10.2.10.2.0.0/16. సో ఓకే, గో అప్, కొంచెం పైకి వెళ్ళండి. గో అప్ లిటిల్ బిట్ అప్. సో VPC is a isolated portion from cloud, AWS cloud populated by AWS objects such as EC2 instance. సో ఇప్పుడు మనం ఒహాయోలో రీజియన్లో ఉన్నాం. సో ఒహాయో రీజియన్లో వీ హ్యావ్ 3 అవైలబిలిటీ జోన్స్ అనమాట. సో బీపీసీ విపిసి మనం సెలెక్ట్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ అ రీజనల్ డిపెండెన్సీ. సో అండ్ AWS క్లౌడ్ అనేది పబ్లిక్ ఎన్విరాన్మెంట్, మనకి ఐసోలేటెడ్గా ఒక ప్రైవేట్ విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కదా. ఒక ఐసోలేటెడ్ ఇన్ఫ్రాని క్రియేట్ చేయడం, ఐసోలేటెడ్ ఇన్ఫ్రాలో మనం సర్వర్స్ని క్రియేట్ చేయడం, సో సపరేట్గా ఒక ఉండడం కోసం మనం విపిసి అనేది తీసుకుంటాం అనమాట. ఒక ప్రైవేట్ క్లౌడ్, సో పబ్లిక్ క్లౌడ్ ఒక ప్రైవేట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం సో ఈ విపిసి అనేది తీసుకుంటున్నాం. ఓకే, దట్స్ ఇట్ అండి. గో డౌన్ అండ్ క్రియేట్ ఇట్. సో మన వర్క్ లోడ్ మొత్తం అండర్ ఈ విపిసిలోనే ఉంటుంది విచ్ యూ క్రియేటెడ్. సో క్రియేట్ విపిసి. సో ఇప్పుడు మనం రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ డిఫాల్ట్ గా మనకి మెయిన్ రౌట్ టేబుల్ అండ్ మెయిన్ నెట్వర్క్ ACL ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మెయిన్ రౌట్ టేబుల్ అంటే సో డిఫాల్ట్ గా క్రియేట్ అయిన ఈ యొక్క విపిసి అనమాట. సో దెన్ ఇప్పుడు రీజన్ అయిపోయింది. సో మనం ఒక డేటా సెంటర్లో మన వర్క్ లోడ్ పెట్టాలి, మన సర్వర్ ఒక డేటా సెంటర్లో ఉంచాలి. సో 1 or 2 డేటా సెంటర్స్ ఇట్స్ కాల్డ్ అవైలబిలిటీ జోన్. అండ్ నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ అవైలబిలిటీ జోన్, కలెక్షన్ ఆఫ్ ఏజెంట్ ఇట్స్ కాల్డ్ యాజ్ రీజియన్ అనమాట. సో ఇప్పుడు ఎట్లా అవైలబిలిటీ జోన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే సబ్నెట్స్, డిసైడ్ ఫ్యాక్టర్ ఇస్ సబ్నెట్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ సబ్నెట్స్ అని ఉంటాయి. Go to the subnets and create a subnet here. The top and select your VPC. Go down. ఇక్కడ సబ్నెట్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ సబ్నెట్ నేమ్ డిఫాల్ట్గా ఏదో ఇచ్చేయండి. సో ఇందాక మీరు ఇచ్చారు కదా, సో వాట్ ఎవర్ యూ గివెన్ బిఫోర్ డెమో ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఇక్కడ అవైలబిలిటీ జోన్ అని ఉంది కదా, చూస్ ద జోన్ విచ్ యువర్ సబ్నెట్ ఇన్సైడ్. సో ఇక్కడ చూస్ అ జోన్ అనమాట.
ఈ జోన్లో మీరు ఏ అవైలబిలిటీ జోన్, సో అవైలబిలిటీ జోన్లో 1 or 2 డేటా సెంటర్స్ ఉంటాయి. సో నా ఓహాయో రీజన్లో వీ హ్యావ్ 3 అవైలబిలిటీ జోన్స్. నార్త్ వర్జీనియాలో 6 ఉంటాయి. సో ఎక్కడ మీ వర్క్లో పెట్టుకున్నది డిసైడింగ్ ఫ్యాక్టర్ యువర్ ఎండ్ అనమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది 2A 2B 2C, వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇక్కడ ఓకే. మీరు నెక్స్ట్ వచ్చే కదా, సో 10 IPv4 సైడర్ బ్లాక్ అది. సో డిపెండ్స్ అపాన్ సైడర్ బ్లాక్, IPv4 సైడర్ బ్లాక్ తోనే మీరు సబ్నెట్ మాస్క్ అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ 16 ఇస్తే, సో ఇక్కడ /16 ఇచ్చాం కదా, /16 అంటే 2 బ్లాక్స్ ఫిల్ చేయాలండి. ఇప్పుడు మనం ఇక్కడ కింద ఇస్తున్నాడు వాడు, అంటే హింట్ ఇస్తున్నాడు 10.2 ఇవ్వండి, 10.2 ఇవ్వండి అండ్ /20 ఇవ్వండి అని వాడు ఒక హింట్ ఇస్తున్నాడు కదా. సో హ్మ్. బట్ మీరేం చేస్తారంటే మీ 10.2 కామన్ ఇవ్వండి. నెక్స్ట్ 10.2 పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఇచ్చేసి లైక్ 3 or 4, 0 నుంచి 255 వరకు ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. 0 నుంచి 255 మధ్యలో మీకు ఇష్టమైన నెంబర్, వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. 0 నుంచి 255, దెన్ డాట్ అనమాట, అండ్ దెన్ 0, అండ్ /24. సో 24 అంటే మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్ 256 IPs అని ఉంది, రైట్. సో మీ 256 IPs యూ కెన్ క్రియేట్ అనమాట. ఇప్పుడు మీ ఎన్విరాన్మెంట్ ఒక ఇప్పుడు మీరు 24 కాకుండా 31 ఇవ్వండి. ఓకే, ఈ అవైలబిలిటీ జోన్లో 2 IPs క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క IP ఒక్కొక్క సర్వర్ కంటే 2 సర్వర్స్ మాత్రం నువ్వు క్రియేట్ చేయగలుగుతావు అనమాట. ఓకే, సో ఓకే. రిమూవ్ 31 to 20, లైక్ నాట్ ఇన్ 20, సారీ, లైక్ 28 సంథింగ్ ఎల్స్. 20 ఇస్తే మీరు 1000 సంథింగ్ వెళ్ళొచ్చు, 28 అంటే 16. ఇది మొత్తం 2 బిట్ ఉంటుందండి, 2 బిట్, అంటే దాని మీదే వర్క్ అవుతా ఉంటుంది అనమాట. 32 వరకే. సో బికాస్ 4 బ్లాక్స్ ఓకే. కదా, 8 ఆక్టాస్, అంటే 8 ఆక్టా మీన్స్ 8 కదా. సో అవి మొత్తం 4 బ్లాక్స్ ఉంటాయి. 8 4 32 కదా, సో 32 వరకే ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. ఓకేనా, సో మీ వర్క్ లోడ్ ఆ ప్రొడక్షన్ సర్వర్లో మీకు 300 or 400 or 500 or 1000 సర్వర్స్, మీ ఎస్టిమేషన్ ఎంత అని కొంచెం ఎక్కువనే ఐపీలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వర్క్ లోడ్ 300 సర్వర్స్ సెటప్ చేయాలి, ఆర్ 200 సర్వర్స్ హ్మ్. సెటప్ చేయాలి. 200 అంటే 256 /24 ఇస్తే 256 ఆర్ 254 వస్తాయి. ఫైవ్ మీరు 200 సర్వర్స్ రైట్ నో సెటప్ చేస్తున్నారు. 550 IPs అనేది జస్ట్ ఐడియల్ గా ఉంటాయి. మీరు అప్పుడప్పుడు వర్క్ లోడ్ పెరగవచ్చు కదా, ఎప్పుడైనా మంత్లీ బేసిస్ ఆర్ ట్వైస్ ఆర్ మీరు అప్పుడు 1 or 2 సర్వర్స్ సెటప్ చేయొచ్చు. మీరు 200 సర్వర్స్ ఈ రోజు సెటప్ చేయాలి అండ్ వర్క్ లోడ్ ఎప్పుడైనా పెరగవచ్చు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్. కొన్ని ఐపీలు ఐడియల్గా ఉంటే మీరు సెటప్ చేసుకోవచ్చు ఒక 50 సర్వర్స్ దాకా, అంటే ఎక్కువ ఇవ్వాలన్నమాట సైడర్స్. ఓకే. ఓకే, సో గో డౌన్ అండ్ క్రియేట్ ఇట్ అని. ఓకే, ఇది మొత్తం ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేస్తాడు, అంటే మీకు ఆర్కిటెక్ట్ మాత్రమే ఈ మొత్తం చేసేది, అండ్ యూఆర్ డూయింగ్ ఆర్కిటెక్ట్ పని అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు సెలెక్ట్ ద సబ్నెట్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి, చెక్ బాక్స్, అండ్ గో టు ద యాక్షన్స్ హియర్ అబోవ్ వన్, ద టాప్ కార్నర్ క్రియేట్ సబ్నెట్ పక్కన యాక్షన్స్ ఉంటుంది, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్. అండ్ హియర్ యూ నీడ్ టు ఎనేబుల్ ద IPv4 అడ్రస్. IPv4 అడ్రస్ని ఎనేబుల్ చేయాలి పబ్లిక్, ఎందుకంటే ఎనేబుల్ AWS ఆటోమేటిక్లీ అసైన్ విత్ IPv4 టు ప్రైమరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ టు ఇన్స్టెంట్ టు సబ్నెట్ అనమాట. సో ఇక్కడ మనకి IPv4 పబ్లిక్ IP వస్తుంది, దెన్ ఓన్లీ యూ కెన్ కమ్యూనికేట్ విత్ ఇంటర్నెట్, ఆర్ యూ కెనాట్ కమ్యూనికేట్ అనమాట. పబ్లిక్ IP మన సర్వర్ కి మన లోకల్ డెస్క్టాప్ లో కూడా ఒక పబ్లిక్ IP ఉన్నట్టు. సో దీనికి పబ్లిక్ IP రావాలంటే మేము సబ్నెట్ లో ఇది ఎనేబుల్ చేయాలి. గో డౌన్ అండ్ సేవ్ ఇట్ అండి. దెన్ ఇంటర్నెట్ గేట్వే. దెన్ ఐ గో టు ద ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఇంటర్నెట్ గేట్వేలో యూ కెన్ క్రియేట్ వన్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయండి డిఫాల్ట్ నేమ్ ద్వారా. ఇక్కడ పైన చదవండి. సో ఇంటర్నెట్ గేట్వే ఇస్ వర్చువల్ రౌటర్, లైక్ ఇంట్లో ఒక మనకి రౌటర్ లాగా టు కమ్యూనికేట్ విత్ ఇంటర్నెట్. రౌటర్ ఏం చేస్తుంది, ఇంటర్నెట్ కి కమ్యూనికేట్ చేయడం, లైక్
లైక్ ఇది కూడా మనకి AWS ఎన్విరాన్మెంట్లో ఇంటర్నెట్ గేట్వే అనేది ఒక రౌటర్ టు కమ్యూనికేట్ విత్ ఇంటర్నెట్ టు VPC. ఓకే, ఓకే. యా. ఏదో డిఫాల్ట్గా ఇవ్వండి నేమ్, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. యా, ఇప్పుడు చూడండి పైన చదవండి. సో ఫాలోయింగ్ ఇంటర్నెట్ గేట్వే ఇస్ క్రియేటెడ్ అండ్ డెమో యూ క్యాన్ అటాచ్ విత్ VPC టు కమ్యూనికేట్ విత్ VPC. ఈ యొక్క మీరైతే క్రియేట్ చేస్తారో దాన్ని VPCకి అటాచ్ చేయమని చెప్తుంది. సో కెన్ ఇఫ్ యూ అటాచ్ దెన్ ఓన్లీ మనకి ఇంటర్నెట్ అనేది కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఓకే. సెలెక్ట్ విత్ యువర్ VPC. సో అటాచ్. ఓకే, సో ఇంతవరకు అయిపోయింది. సో దెన్ మనం సెటప్ చేయొచ్చా అంటే నో. సో వీ నీడ్ డైరెక్షన్. సో మనకి డైరెక్షన్ అదే కావాలంటే రౌట్ టేబుల్కి వెళ్ళాలి. సో గో టు ద రౌట్ టేబుల్. ఇక్కడ రౌట్ టేబుల్లో మన రౌట్ టేబుల్ ఏంటి, అసలు మన పబ్లిక్ సర్వర్ రౌట్ టేబుల్ ఏంటో మనకు తెలియదు. సో అది తెలియాలంటే మన VPCకి వెళ్తేనే తెలుస్తుంది. నో నో, నాట్ హియర్. సో గో టు ది యువర్ VPC. మనం ఎప్పుడైతే VPC క్రియేట్ చేస్తాం, వెన్ ఎవర్ యువర్ క్రియేట్ న్యూ VPC, డిఫాల్ట్ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో వేర్ ఈస్ ద డిఫాల్ట్ రౌట్ టేబుల్? కొంచెం మీరు సెలెక్ట్ చేయండి VPC డెమోని. అక్కడ ఇక్కడ అసలు కనపడట్లేదేంటి రౌట్ టేబుల్? యాక్చువల్లీ క్రియేట్ అవుతుంది. క్లిక్ ఆన్ ID అనమాట. సో ఫస్ట్ క్లిక్ ఆన్ ID మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది. సో క్లిక్ ఆన్ ఇదా? యా, yes. So this is the default route table. It is the main route table. Okay, click on the Mali again. You can click on ID. Double click on that. Okay, ఇక్కడ ఎడిట్ అనే రౌట్ టేబుల్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. యా, ఎడిట్ ద రౌట్స్. సో ఇక్కడ మనకి డెస్టినేషన్ పార్ట్ అనేది డెస్టినేషన్ మన VPC, బట్ మనం ఎక్కడి నుంచి రావాలంటే యూనో సోర్స్ ఏంటంటే ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే ఇంటర్నెట్ అటాచ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ యాడ్ రౌట్ అని కొట్టండి. యా, యా, ఇది అసలు రౌట్ టేబుల్ దేనికి ఇది? ఇట్ ఈస్ డైరెక్షన్ అండి. సో ఇప్పుడు మనకి డైరెక్షన్ ఏంటంటే మన ఇంటర్నెట్ బయట ఇంటర్నెట్ మన VPC కమ్యూనికేట్ అవ్వాలంటే వీ నీడ్ గివ్ ఏ డైరెక్షన్, రైట్? సో ఇలా ఇది అంటే మన డెస్టినేషన్ పార్ట్ ఇది VPC, దాన్ని కమ్యూనికేట్ చేయాలి అన్నట్టు చెప్తున్నాం అనమాట. సో ఇంటర్నెట్ అనేది మనకి ఫిక్స్ చేయలేం, అందుకని 0 ఇవ్వాలి. వీ కెనాట్ ఫిక్స్, రైట్? సో 0 ఇవ్వండి అక్కడ. ఇక్కడ గో విత్ టార్గెట్. ఇక్కడ టార్గెట్కి వెళ్ళేసి సో సెలెక్ట్ విత్ ఇంటర్నెట్ గేట్వే హియర్. ఓకే, సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఇప్పుడు IGW ఐఫోన్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ హియర్. యా, IG డెమో. ఓకే. ఓకే, సేవ్ ది చేంజెస్. సో ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ సర్వర్ని సెటప్ చేయొచ్చు. ఓకేనా? సో గో విత్ EC2 అండ్ యూ కెన్ క్రియేట్ విత్ యువర్ ఓన్ పబ్లిక్ సర్వర్. అండ్ నా ద క్లాస్ వచ్చేగల 40 minutes ఉంటుంది. సో మీరు జాయిన్ అయింది 7 కాబట్టి మేబీ ఈ మీటింగ్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ సో నేను ఒక 1 more మీటింగ్ కూడా షేర్ చేస్తాను ఈ లోపు. సో ఓకేనా? ఇన్స్టెంట్ రన్నింగ్ అండి. సో మీరు ఇంకా 30 minutes ఉండడం మీకే బెనిఫిట్, ఎందుకంటే మరీ ఎక్కువ లెంత్లో ఉండదు. వీడియో కూడా షార్ట్ టైంలో ఉంటుంది, స్పీడ్గా మీరు నేర్చుకోవచ్చు. లైక్ వీడియో చూడడం కానీ లిజనింగ్ కానీ. ఓకే, ఇన్స్టెంట్ రన్నింగ్కి వెళ్ళండి. సో లాంచ్ ద ఇన్స్టెన్స్ హియర్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా ఏదో ఒక నేమ్ ఇవ్వండి, వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఇక్కడ AMI. సో ఇక్కడ బిలో OS ఇమేజెస్ కస్టమ్ AMIs. ఇవి కస్టమ్ AMIs కాదు, అమెజాన్ ప్రొవైడర్స్ ఇచ్చిన AMIs. అమెజాన్ లైనక్స్ తీసుకోండి ప్రెసెంట్, ఆరు అమెజాన్ లైనక్స్ ఉబుంటు వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ సో గో డౌన్. ఐఎమ్ సెలెక్టింగ్ ఉబుంటు. యా, ఓకే, ఫైన్, నో ప్రాబ్లం.
సో T2 మైక్రో ఓకే, ఫ్రీ ట్రయల్ అవైలబుల్ అండ్ కీ పేర్. ఇక్కడ కీ పేర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ద కీ పేర్ హియర్. కీ పేర్ డెమో. యూఆర్ ఆల్రెడీ క్రియేటెడ్ కీ పేర్ డెమో. Last time చేశారా? I చేశారా? tried, ఓకే, ఓకే. but I'll create a new one యా, if you want. యా, యూ కెన్ క్రియేట్. యూ కెన్ క్రియేట్ అండ్ ఇక్కడ పబ్లిక్ ఆర్ అండ్ పీపీకి ఆర్ పీపీకి అంటే పుట్టితో లాగిన్ అవుతాం అనమాట. సో పెమ్ అంటే కన్సోల్ లాగిన్. సో ప్రెసెంట్ కన్సోల్ లాగిన్ ఇచ్చిన క్రియేట్ కీ పేర్. ఓకే, ఫైన్, క్రియేట్ ఇట్ అండి. సో ఇక్కడ ఎడిట్కి వెళ్ళండి. హియర్ ఎడిట్లో మీ యొక్క విపిసిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ యువర్ విపిసి, దట్స్ ఇట్. ఇంతవరకు ఇది చాలు. సో నెట్వర్కింగ్ పార్ట్ అండ్ దెన్ యూ కెన్ లాంచ్ ద ఇన్స్టెన్సెస్. అంటే ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ అండ్ డిఫాల్ట్గా మన 22 పోర్ట్ అది సర్వర్ ఇట్ షుడ్ బి లైనెక్స్ కదా, SSH20 పోర్ట్ అనేది ఎనేబుల్ చేస్తుంది అంతే. అండ్ కిందకు వచ్చే కదా రూట్ వాల్యూమ్. మన తర్వాత వాల్యూమ్స్ క్రియేట్ చేద్దాం లేని లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఇన్వైట్ అండి. యూ కెన్ జాయిన్ దట్ లింక్. ఓకే, ఇంతవరకు లాంచ్ అని కొట్టండి. ఇట్ విల్ టేక్ టైమ్. ఇంతవరకు ల్యాబ్ అయిపోయింది. ఓకే, జాయిన్ దిస్ లింక్. యూ కెన్ జాయిన్ దిస్ లింక్ అండి, బిలో లింక్. ఏరియా ఉన్నా